అప్పుడు స్వయంవరంకి వచ్చిన యువరాజులందరికీ ఒక చిన్న టెస్ట్ పెట్టేవారు. ఏం టెస్టు? తెలుసులేవయ్యా, నువ్వు ఆ కత్తి ఆయనకి విసురుతావు, ఆయన దాంతో నాకు ఆయన కొట్టాలి. ఎస్, నువ్వు యువరాజు అయితే ఆ కాయను కొట్టు, కత్తి కాయ ఆట. వీడు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నాడు. వేసేయరా. చి గురి తప్పిందయ్యా. ఇప్పుడు నీది టర్న్, వెయ్. నెత్తి మీద పెట్టుకో. వేసేయ్. పట్టు. ఈ అంకులిద్దరికి చెరువ ముక్క. కుర్రాడు కత్తంత లేడు గాని కత్తిలాగున్నాడు. కరెక్ట్. ఆ రోజుల్లో తన కూతురు కళ్ళు కత్తిలాంటి ఒక వీరుడి కోసం వెతకాలని ఎదురు చూసిన ఒక తండ్రి ఈ రోజుల్లో తన కూతురు మనసులో ఉన్న ప్రేమికుడు ఎవడా అని వెతికి పట్టుకోవాలి. అలా వెతికితే మంజు మనసులో నేను, నా మనసులో మంజు కనపడతాను. పుష్పాభిషేకం. ప్రేమ అనేది బలవంతంగా పుట్టదో, బలవంతంగా చావదు కూడా. నేను ఎంత చెప్పినా మీ అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేద్దాం అనుకుంటే అది మీ ఇష్టం. అయ్యా, నాకే గనక ఒక కూతురుంటే ఈ సాఫ్ట్వేర్ గాడికి ఇవ్వను, ఆ హార్డ్వేర్కి ఇస్తాను. బావా, వాడి ఫుల్ డీటెయిల్స్ కావాలి. నువ్వేంట్రా అక్కడ? ఒరే, నువ్వు బాగానే ఉన్నావు కదా? ఏం కాలేదు కానీ అంబులెన్స్ ఏంటి ఇక్కడ? వాళ్ళు నిన్ను మేడం నుంచి తీసుకురాస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. నువ్వేంట్రా ఇంత ఫ్రెష్గా ఉన్నావు? ఆ బొట్టేంటి? అసలు లోన ఏం జరిగింది? ఒక పని అయిందిరా, వస్తా. ఎక్కడికి? ఇంకో పని ఉందిరా. అయ్యి బాబా, ఏంట్రా అది? తర్వాత చెప్తా. ఒరే, నేను కూడా వస్తాను. నాగరా సార్, నా పేమెంట్. అదేంటి? అడిగాను దెబ్బలు తోలుతేమో రమ్మన్నాను. తగలలేదు కదా. పేషెంట్ లేకుండా పేమెంట్ అంటే? ఓహో, పేషెంట్ కావాలా నీకు? ఓకేనా? ఎవడైనా ఇంత చిన్న దెబ్బకి అంబులెన్స్ ఎక్కుతాడా? అటు. ఇది చాలా ప్రమాదకరమైన సంఘటన. వాడికి మన ఆఫీసులోనే ఎవరో హెల్ప్ చేశారు. ఎవరి ఐడి నుంచి ఈ మెసేజ్ పాస్ అయింది? చెప్పండి, ఏ విధం ఐడి నుంచి? నేను రూహి తప్ప, సారీ, నేను మీను తప్ప అందరూ బయటికి వెళ్ళండి. కమాన్ ఎవరిబడి, గో అవుట్, గో అవుట్. నేను ఇటువంటి వ్యధవ పని చేశారంటే నువ్వు నమ్ముతావమ్మా? లేదండి. అమ్మయ్యా, వాడి సంగతి నేను చూస్తాను. వాడు ఒక ఏ క్లాస్ వెధవ, నేను ఒక బి క్లాస్ ఐడియా వేసి వాడిని సి క్లాస్ జైల్లో వేస్తా. వెళ్ళమ్మా, వెళ్ళమ్మా, నేను చూసుకుంటా. కానీ వెళ్ళు, నీకెందుకు? ఊరి మహామంత్రి కూడా మీ ఇంట్లో కూర్చొని నా ఐడి నుంచి ఎలా మెసేజ్ ఇచ్చేవరా? వీళ్ళన్నయ్య వదిలికి ఫోన్ చేస్తా. బాబాయ్. బాబాయ్ ఎక్కడి నుంచి? బాబాయ్ ఎక్కడి నుంచి రా నువ్వు? ఎక్కడి నుంచి బాబాయ్? అంత కంగారు పడతాయండి బాబాయ్. నా ఎదురుగా నా టేబుల్ మీద కూర్చుంటావా? ఎంత ధైర్యం నీకు? పుణ్యంలో కూర్చున్నా. మీ వదిలికి ఫోన్ చేస్తా. నేను పిన్ని ఫోన్ చేస్తా. పిన్నికి ఎందుకు? వదినకి ఎందుకు? మా ఆఫీస్కి వచ్చి మీనుతో లవ్గా వాడుతున్నావు చెప్తా. నువ్వు బళ్ళకింత పెన్సిల్ గేమ్ ఆడుతున్నావు, నేను చెప్తా. అబ్బా, ఎక్కడో లైన్ తప్పావురా నువ్వు. ఆ రోజున ఆ అమ్మాయి ఇక్కడ కూర్చొని వెతికింది పెన్సిలేనమ్మా. ఆ విషయం పెన్సిల్ అమ్మాయితో చెప్పించమ్మా. ఇదిగో వస్తుందిగా, చెప్పిస్తాను. ఇదిగో రూహి, ఆ రోజు నీ అబ్బాయి వచ్చినప్పుడు నువ్వు ఇక్కడ కూర్చుని వెతికింది పెన్సిలే కదా? కాదండి. కాదా? మరే వెతికా? ఆ అబ్బాయి ముందు ఎలా చెప్పమంటారు? ఏం మాట్లాడుతున్నావు? కాపురాల పోతాయి తెలుసా? సాక్షిని భయపెట్టకూడదు. నువ్వు మాత్రం కొత్త మీద పెన్సిల్ పెట్టి చెప్పించొచ్చు. ఏ పెన్సిల్? పిన్ని గారి నెంబర్ ఉందా నీ దగ్గర? సార్ ఫోన్ లో డెవిల్ అని ఫీడ్ చేసి ఉంటుంది. డెవిలా? ఇది కూడా చెప్తా. ఇది మాత్రం కరెక్ట్ గా పట్టుకుంటావు. పోయి. హలో, డెవిల్ గారు ఉన్నారండి? డెవిలా? ఇంకా నయం. నీకు దండం పెడతాను రా. ఇప్పుడు ఈ క్షుద్ర ప్రయోగం నా మీద ఎందుకు చేశావో చెప్పి ఆ క్రమంలోనే నేనేం చెయ్యాలో కూడా చెప్పవా? ఓహో, సింతేనా? ఇంకా నువ్వెక్కడ ఆఫీస్ రాసి ఇవ్వమంటావు? నేను కంగారు పడ్డాను. ఏదో రూహి, ఒక్క పని చేసి పెడతా. ఇది చాలా అర్జెంట్ ఫైల్ అంట. సార్ ఫినిష్ చేసి వెళ్ళమన్నారు. ఓకే.
సెక్యూరిటీ ఏమైపోయారు? ఎవరు లేరా? సెక్యూరిటీ నేను నిన్ను నువ్వేగా మోహన్ చూపించేద్దాను, అందుకే తీసుకొచ్చా. నువ్వు ఆల్రెడీ టాప్ ఫ్లోర్ నొక్కేసావు, పైకి వెళ్ళి కనుక అంతగా రాదు. అయినా అంతా దీనివల్లే. అర్ధరాత్రి పూట ఆడపిల్లని భయపెడతావా? భయపెడతావా? అయినా గుడి దగ్గర క్షమించేసానని చెప్పేసి ఉంటే ఇక్కడ దాకా వచ్చేవాడిని కాదు కదా. క్షమిస్తే వెళ్తావా? అది గుళ్ళో, ఇక్కడ కాదు. అక్కడికి భక్తితో వచ్చా, ఇక్కడికి బీరు కొట్టొచ్చా. మిను 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 ప్లీజ్ మిను ప్లీజ్ నేను చెప్పేది విను. మిను 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 ప్లీజ్ నేను చెప్పేది విను. అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు? నీకేం కావాలి? నా మీద నీ ఒపీనియన్ కావాలి. నువ్వు ఒక వేస్ట్ ఫెలోవి. అదే ఫైన్లా? అదే. ఓకే, నో హార్ట్ ఫీలింగ్స్. మన ఇంట్లో కూడా మన గురించి ఒపీనియన్ అదే. దాన్ని చెరిపేద్దామని మెట్రో రైల్ ఎక్కాను. మంజుని లవ్లో పడేసి అమెరికా చెక్కేద్దాం అనుకున్నాను. ఈలోపు నువ్వు కనపడ్డావు, మ్యాటర్ క్లోజ్. అవును నేను మన ఇద్దరు ఫస్ట్ టైం కలిసామే ట్రైన్లో. అదే నువ్వు నా పక్కన కూర్చొని ఫైల్ మర్చిపోయావు, నేను ఆఫీస్కి తీసుకొచ్చి వచ్చాను. అప్పుడు నువ్వు ఆనందం తట్టుకోలేక బోర్ని వెళ్ళిపించేసి నన్ను గట్టిగా హత్తుకున్నావు, గుర్తుందా? అంత ఆనందం పొంగిపోతే బాబు అని పిలిచి థ్యాంక్ యూ చెప్పచ్చు, షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు, ఆ ఇంగ్లీష్ వాళ్ళు వెళ్తూ వదిలేసిన మాటలో ఏదో ఒకటి చెప్పచ్చు. కానీ ఎందుకే నన్ను అంత గట్టిగా వాటేసుకున్నావు? అక్కడ పెట్టావే స్పాట్. ఏమన్నా మర్డర్ స్పాట్ పెడతారు కదా, నువ్వేంటి లవ్ స్పాట్ పెట్టావు? ఆ రోజు నుంచి అమెరికా ఎగిరిపోయింది, మంజు మునిగిపోయింది, క్రిష్ గారు క్రాష్ అయిపోయాడు. అరే పడుకున్నా నువ్వే, నిద్ర లేచినా నువ్వే, చీకట్లో నువ్వే, వెలుతురులో నువ్వే, ట్రైన్ ఎక్కినా నువ్వే, ట్రైన్ దిగినా నువ్వే, పిజ్జా తిన్నా నువ్వే, చాయ్ తాగినా నువ్వే, ఆఖరి కింద కొట్టిన బీర్లో కూడా నువ్వే నువ్వే నువ్వే. సింపుల్ గా చెప్పాలంటే జనరల్ గా పుస్తకాలు రాస్తా ఉంటారే బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అని, అలా నా లైఫ్ ని 2 పార్ట్స్ చేస్తే బిఫోర్ హగ్గింగ్ ఒకటి, ఆఫ్టర్ హగ్గింగ్ ఒకటి. హక్ చేసుకున్నంత మాత్రాన లవ్ పుడుతుందా? పుట్టదా? లోపల ఏమైనా ఫీలింగ్ కలిగిందా? కొంచెం కూడా? అరే నువ్వు కూడా అలాగే అబద్ధాలు ఆడేస్తున్నా? లేదు లేదు లేదు. అయితే నేను నిజంగానే వేసుకెళ్ళని. దేవుడా ఏంటి వినపట్లేదా? ఉండొస్తున్నా. హలో బాస్, ఇప్పుడు వినపడుతుందా? ఎందుకు బాస్ నన్ను పుట్టించావు? సన్నాసికి సింబల్ లా, యాదవ్ కెంబలంలా. చదువు రాలేదంటే అది నా తప్పు, ఉద్యోగం రాలేదంటే అది నా తప్పు, కానీ అమ్మాయికి నా మీద ప్రేమ కలగలేదంటే అది నీ తప్పు. ఈ మ్యాటర్ ఏంటో డైరెక్ట్గా నీతో తెలుసుకున్నాక వస్తున్నా. హలో మేడం, ఈ ప్రపంచంలో దేనికైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుందేమో కానీ ప్రేమకు మాత్రం ఉండదు. ఎందుకంటే అది మనం చంపితే కానీ చావదు. అందుకే నా ప్రేమను చంపుకోలేక నేనే చచ్చిపోతున్నా. చివరి ఆఖరికి ఒక చిన్న హెల్ప్ చేస్తావా? 1 2 3 చెప్పు, దూకేస్తా. చెప్పు. చూసావా, నువ్వు కౌంటింగ్ స్టార్ట్ చేయపోయినా దేవుడు కౌంట్ డౌన్ స్టార్ట్ చేశాడు. బాయ్. నువ్వేంటి తలకిందులుగా ఉన్నావు? నరకంలో అందరూ ఇలాగే ఉంటారా? ఏదో ఒకటి నువ్వే చెయ్యాలి వదినా. అదిగో మొమ్మరిచ్చచ్చున్నాడు, రాత్రంతా ఇంటికి రాలా. ఇదిగో ఇప్పుడే తగలడ్డట్టుండాడు. నేను మళ్ళీ చేస్తా.
కృష్ణకాంత్ ఇల్లుదేనా? ఇదే, కానీ ఇంట్లో లేడుగా. బావా, మావాడు ఏదన్నా చేసుంటాడా? అతను చెయ్యాల్సింది చేసినాడు, మేము చెయ్యాల్సింది చేయడానికి వచ్చినాం. నువ్వు మామూలోడు కాదురా. నిన్న ఐ హేట్ యూ అని అమ్మాయి చేత ఈ రోజు ఐ లవ్ యూ అని చెప్పించావు. ఓవర్ నైట్లో ఎన్ని స్టెప్లు ఎక్కేసావురా. ఇంకా మిగిలిందా 7 స్టెప్స్ ఏరా? ప్రేమ మీనుతోనే, పెళ్లి మీనుతోనే. 3 ముళ్ళట్టు వేయించుకుంటే మీ మరిదితోనే అని చెప్పిద్దామా నా కూతురు. అయ్యో, నీ వాడు చేసిన పనికి మామూలుగా అయితే కాలో చేయ తీసేసేవాడు మా బావ తన పద్ధతిలో. కూతురి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం మీ ఇంటిని ఎత్తుకుంటూ వచ్చాడు. 1000 కోట్లు ఆస్తున్నా. కూర్చోమా, కూర్చో. బావా, నిశ్చితార్థం రోజు పళ్ళుల్ని ఎంత పెడతా? 100 కోట్లు. కూర్చోమా. పెళ్లి రోజు ఇంకో 500 కోట్లు ఇస్తాడు. డెలివరీ టైం అనుకుంటా. నువ్వు వినాల్సిన చాలా ఉన్నాయి. అట్టాగే నుంచుండమ్మా. మీ ఆయన కూడా ఉంటే మిగతా విషయాలు కూడా మాట్లాడుకోవచ్చు. లోనుండాడు, నేను వెళ్ళి తోసుకొత్తా, మీరుండండి. తోసుకొస్తానంటుంది ఏంది? నీ తమ్ముడికి ఇంత పెద్ద సంబంధం వస్తే నువ్వు దండం పెట్టే పరిస్థితిలో లేవు. ఏం చేయాలో ఏందో. యాక్సిడెంట్ లో కాలు, చెయ్యి, నోరు అన్ని పడిపోయేలా లోపలికి తీసుకుపోతా. కొంప ముంచేలా ఉండవే. నిన్ను అనవసరంగా తొలగిపోయాను కదయ్యా. రండి రండి రండి. అది అక్కడ. ఏందమ్మా ఇవన్నీ మా బావగారు మీకు ఇచ్చిన గిఫ్ట్లు? వస్తానమ్మా, తొందరలో కబురు చేస్తాను. ముహూర్తాలు పెట్టుకుందాం. అల్లుడు గారు వస్తే నేను వచ్చి వెళ్ళానని చెప్పు. అట్టాగే. నమస్కారం. నమస్తే అండి. ఉంటావమ్మా. అంకుల్ గారండి, మా నెల్లూరు సైడు నిశ్చితార్థానికి ముందు వదిలికి వడ్డాడం పెడతారండి. ఆహా, ఆ సంచి నిండి అయ్యానమ్మా, పెట్టుకో. ఇది మన ఇల్లు కదా, పద. వదినా, మరిది గారు రండి. ఇంకో 2 చేతులు, ఇంకో 2 మెళ్ళు ఉంటే ఇవన్నీ వేసుకోవాలా? బాగున్నానా? కడుపుతో ఉన్న చంద్రముఖిలో ఉన్నావు అక్క. ఈ నగలో ఈ డబ్బు ఈ సామాను ఇవన్నీ ఏంటి? లాటరీ ఎంత తగిలిందా? ఎంత? 1000 కోట్లు. అట్నే ఉండు, అట్నే ఉండు, అట్నే ఉండు. ఇదిగో స్వీట్ ఇష్టం కదా, తింటా ఉండే. మరిది గారు రండి, కొత్త సోఫా కూకోండి. ఇదంతా చూస్తే నాకు చాలా కన్ఫ్యూజింగ్ ఉంది అక్క. యా, మరి నేను కన్ఫ్యూజ్ అవ్వబల్లా. ఎంపీ గారు వచ్చి మరిది గారికి పిల్లనిస్తారంటే. ఏంపి గారు వదినా? అబ్బా, ఎంపీ సింహాచలం గారు తెలవదు, వాళ్ళ అమ్మాయితో లవ్వింగ్ తెలవదు, నువ్వు వెళ్ళి ఐ లవ్ యూ చెప్పింది తెలవదు. ఆయన వచ్చిల్లారా? ఇవన్నీ ఇచ్చెళ్ళారు కూడా, అందుకే సంబంధం ఖాయం చేసి ఉండా. హలో. హే, నీ గురించి ఆలోచిస్తుంటే నువ్వే ఫోన్ చేసావు. నేను పంపించిన ఐటమ్స్ ఎలా ఉన్నాయి? ఏయ్, నేను ఐటమ్ లా కనిపిస్తున్నానా? నేను ఇక్కడ కూల్ వాటర్ లో ఉన్నాను, నువ్వేంటి హాట్ గా ఉన్నావు? ఏయ్, డైవర్ట్ చేయ మాకు. ఒక్కటి అడుగుతాను, స్ట్రైట్ గా చెప్పు. మొన్న నువ్వు నాకు ఫోన్ చేసి ఏమని అడిగావు? నాకు ఇష్టం లేని పెళ్లి జరుగుతోంది, మా ఇంటికి వచ్చి చెడగొట్టమని అడిగా. కాదు కాదు, ఇంకా చెప్పావు. ఏముంది, నన్ను ప్రేమిస్తున్నానని మా నాన్న ముందు చెప్పమన్నా. అది నిజం కాదు కదా? మరి నా ప్రేమ కూడా అబద్ధం కాదు కదా? చూడు మంజు. నేను చూడటం కాదు, నువ్వు ఇప్పుడు నన్ను ఇలా చూస్తే. మంజు ప్లీజ్ కమ్ టు రియాలిటీ. నేను నిన్ను ప్రేమించట్లేదు, అది తెలిసి కూడా మీ నాన్న మా ఇంటికి ఎందుకు పంపించావు? ఓకే, రియాలిటీకి రమ్మన్నావు కదా, వస్తా. నన్ను లవ్ లోకి దింపింది నువ్వు, దిగిపోయా. మంజు, నీకు 48 hours టైం ఇస్తున్నా, ఆలోచించుకో. లేదంటే మా ఫ్యామిలీకి ఒక ట్రెడిషన్ ఉంది. మా నాన్న అయితే చంపేస్తానంటాడు, మా అమ్మ అయితే చంపిస్తానంటుంది, నేనైతే చస్తానంటాను. నువ్వంటే. హలో మంజు. ఏంట్రా, ఏమైంది? ఇరికించేసిందిరా. దీంతో కదరా, డైరెక్ట్గా దీని బాబుతో మాట్లాడాలి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.